సార్ ఈ డయాబెటిక్ అనేది చిన్న వయసులో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకని చిన్న వయసు వారిలో కూడా డయాబెటిక్ అనేది ప్రవేశిస్తుంది అంటారు? చాలా మందికి ఎలా ఉంటుంది అంటే డయాబెటీస్ పెరుగుతుంది అని అంటారు. కానివ్వండి, డయాబెటీస్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ 4 డిజార్డర్స్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం. ఈ 4ట్లో ఏ ఒక్కటి వచ్చినా కానివ్వండి, ఒకవేళ అశ్రద్ధ చేస్తూ ఉంటే ఎట్లాంటి దుష్ఫలితాలు కలుగుతాయి? షుగర్ అనేది సర్వరోగ అనివార్యని. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, ఐస్లో క్యాటరాక్ట్ రావడం కానివ్వండి, లేకపోతే రెటీనా ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, గుడ్డ దగ్గరకు వస్తే తెలియకుండా గుండెపోటు రావడం, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం. దీనికి దీర్ఘకాలికంగా మందులు వాడుకోవడమేనా, లేదంటే ఎట్లాంటి పరీక్షలు అందుబాటులో? అంటే భారతదేశంలో ఉన్న మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటిది అంటే మనకి టెస్ట్లు అనేది చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ అయిపోతాయి. అంటే డయాబెటీని రివర్స్ చేయడం అనేది అంటే సాధ్యం అవుతుందా, లేదా వాళ్ళ పరికరాలు అమ్ముకోవడానికా అనే విషయాలు అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. డయాబెటీస్ రివర్సల్కి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎటువంటి టెక్నాలజీ అవసరం లేదు. డయాబెటీస్ రివర్సల్ కోసం మీరు మీ జోబులో నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం HbA1c అనేది ఎంత రేషియో అనేది ఉండాలి 3 మంత్స్కి ఒకసారి? ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంతవరకు దీన్ని గుర్తించింది, ఈ రేంజ్ వరకు ఉంచండి? ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము <5.7 ఈజ్ నాన్ డయాబెటిక్, 5.7 to 6.4 ఈజ్ ప్రీ డయాబెటిక్, మోర్ దెన్ 6.5 ఈజ్ డయాబెటిక్. అయితే HbA1c దాంట్లో కూడా కిట్టుకుంటుంది. ఏంటిదంటే వన్స్ షుగర్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత లైఫ్ మొత్తం టాబ్లెట్స్ వాడాల్సిందేనా? దీనికి ఏమైనా కొత్త రకమైన ట్రీట్మెంట్ ఏమైనా రాబోతుందా? టాబ్లెట్స్లో టెక్నాలజీస్ చాలా వస్తున్నాయండి, కానీ మనకి టాబ్లెట్స్ వాడకుండా ఉండాలి అంటే మన డైట్, లైఫ్ స్టైల్ ఒకటి. అంటే దేర్ ఆర్ మెనీ డ్రగ్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్సులిన్ సెన్సిటైజర్స్. చాలా మందికి ఎలా ఉంటుందంటే టాబ్లెట్స్ వాడితే నేను లైఫ్ టైం వాడాల్సి వస్తుందేమో, నాకు టాబ్లెట్స్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయేమో అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, సరే వీటికి సంబంధించి షుగర్ని అశ్రద్ధ చేస్తే మెడిసిన్స్ ఎవరైనా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ప్రకారం 1 month 2 months అట్లా వాడడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా అశ్రద్ధ చేస్తే అవయవాలు ప్రధానంగా దెబ్బతింటాయి అంటారు. మీరు చెప్పిన కండిషన్ మనము డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అంటే షుగర్ ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆ షుగర్ ఏదైతే కిడ్నీలో ఏదో డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో దాని వలన డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయిపోతుంది. ఇనీషియల్ స్టేజెస్ ఎలా ఉంటుందంటే రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటుంది. అంటే బయట ఫుడ్స్ ఎక్కువైతే వాటి తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అనేది, లేదంటే కంట్రోల్తో పాటు అసలు కొత్తగా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవైలబుల్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఫ్యాక్టరీస్లో చేస్తారు ఫుడ్ని. వాళ్ళు ఫ్యాక్టరీలో ఫుడ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 to 6 months అన్నా షెల్ఫ్ లైఫ్ ఉండాల్సింది. వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్, సాల్ట్ 2 హానికరమైన పదార్థాలు. వృద్ధులు ఎక్కువగా డయాబెటిక్ సంబంధించి మందులు వాడుతూ ఉంటారు. అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి, గ్యాంగ్రీన్స్ అల్సర్స్. వాటిని ఏ దశలో గుర్తించాలి, ఎప్పుడు వాటికి సంబంధించి డాక్టర్ సలహా కానీ డాక్టర్ గారిని సంప్రదించాలంటారు? ఏ సమయంలో? ఒక పేషెంట్కి 4 tablets, 5 tablets, 7 tablets, 8 tablets రాసేస్తున్నారు. ప్రతి టాబ్లెట్ కూడా మన కడుపుని, అంటే మన బవల్ని ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసినప్పుడు ఆ పేగు దాని నుంచి అది కాపాడుకోవడానికి యాసిడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఏమిటంటే మీరు ఎన్ని టాబ్లెట్స్ పెంచితే వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం ఇవాళ ఓనర్స్ హాస్పిటల్కి సంబంధించి జనరల్ ఫిజిషియన్గా ఉన్నటువంటి డాక్టర్ పి రవికిరణ్ గారితో ప్రత్యేక ముఖాముఖి. MBBS MDగా ఆయన ఉస్మానియాలో కంప్లీట్ చేశారు. దానికి సంబంధించి డయాబెటిక్ అనేది ఇవాళ రానున్న రోజుల్లో కానీ నేడు కానీ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎవరిని చూసినా 4 2 3 ఖచ్చితంగా డయాబెటిక్ అనే సమస్య మొదలవుతూ ఉంది. వీటికి సంబంధించి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ట్రేస్ చేయడం వల్ల ట్రీట్మెంట్ ఎట్లా అనే విషయాలు ఇవాళ డాక్టర్ పి రవికిరణ్ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రవికిరణ్ గారు. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఈ డయాబెటిక్ అనేది సంబంధించి ఇవాళ చిన్న వయసులో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకని చిన్న వయసు వారిలో కూడా డయాబెటిక్ అనేది
ప్రవేశిస్తుంది అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లెట్ మీ బీ ఇన్ డీటెయిల్. సో చాలా మందికి ఎలా ఉంటుంది అంటే డయాబెటీస్ పెరుగుతుంది అని అంటారు. కానివ్వండి, డయాబెటీస్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ 4 డిజార్డర్స్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం. ఈ 4టిని కూడా మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ 4టిలో ఏ ఒక్కటి వచ్చినా కానివ్వండి, దట్ ఈస్ సెకండ్ ఇన్ టు ద లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్. సో మనకు ఒక పర్సన్కి షుగర్ వచ్చినా కానివ్వండి, బీపీ వచ్చినా కానివ్వండి, కొలెస్ట్రాల్, ఊబకాయం ఏ వచ్చినా కానివ్వండి, దట్ క్యాన్ బి సెకండ్ ఇన్ టు ద ఇంప్రాపర్ లైఫ్ స్టైల్. అయితే నౌ వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓవర్ కన్జంప్షన్. ఏంటిదంటే ప్రతి మనిషి కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ఎక్కువ మోతాదులో అంటే హై ఎనర్జీ ఫుడ్స్ కానీ తినడం వల్ల, తిన్న తర్వాత వాటిని కరిగించేంత మనకి టైం లేకపోవడం, యాక్టివిటీ లేకపోవడం వల్ల తిన్న ఫుడ్ అంతా స్టోర్ అయిపోతుంది. సో ఏమవుతుందంటే తిన్న ఫుడ్ అంతా స్టోర్ అయ్యి మనకి ఏదైతే ఈ కాంప్లికేషన్స్లో ఒక పార్ట్ షుగర్. షుగర్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ కాంప్లికేషన్. అంటే షుగర్ కానివ్వండి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి, షుగర్ వచ్చినాక ఒక 20 years తర్వాత మాక్సిమం పేషెంట్కి బీపీ వచ్చేస్తుంది. సో షుగర్, బీపీ, అట్లనే కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఈ 4 కూడా ఏంటంటే ఒక పర్సన్కి ఒకటి వచ్చింది అనుకోండి, ఇఫ్ దే డోంట్ టేక్ ప్రాపర్ కేర్ ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. ఈ జమానాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక ఒక 100 years బ్యాక్ ద కండిషన్స్ ఫర్ డిఫరెంట్. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మన వాళ్ళు తిన్న ఫుడ్ అంతా కూడా దే యూస్ టు వర్క్ ఇట్ అవుట్, అంటే పొద్దు నుంచి రాత్రికి వర్క్ చేస్తుంది. బట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారింది. సో మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు మనం ఫుడ్ మార్చలేకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్ ఇప్పుడు మనకి ఎర్లీ ఏజెస్లో డయాబెటీస్ రావడం. అలా మీరు జనరల్గా ఏ ఏజెస్లో, బాగా తక్కువ ఏజెస్లో చూసాం మనిషి, ఏ వయసు ఏజ్లో చూసాం? అంటే సార్ దిస్ ఈజ్ ఎ ట్రికీ క్వశ్చన్. ఎందుకంటే డయాబెటీస్ అనేది 4 types ఉంటుంది. అంటే మనకి మోస్ట్ కామన్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ అందరికీ తెలుసు. మోనోజెనిక్ డయాబెటీస్, లాడా అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. కొంచెం రేర్ టైప్స్ మనం ఎక్కువ చూడం. టైప్ 1 డయాబెటీస్ అనేది వీ హ్యావ్ సీన్ ఈవెన్ స్మాల్ కిల్డ్, అంటే 5 years 4 years కూడా వచ్చేది ఉంటుంది. బట్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ ఈ సెకండ్ ఇట్ ద జెనెటిక్ ప్రాబ్లమ్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు. ఏదైతే మనము జెనెటిక్గా లైఫ్ స్టైల్కి వచ్చేది టైప్ 2 డయాబెటీస్. వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ యాజ్ యంగ్ యాజ్ 20-21 years. 20-21 years చూసారా? అంటే వాళ్ళు ఏముంటుందంటే దే ఆర్ ఓవర్ వెయిట్, కొంచెం మెడంతా నల్లగా అయిపోవడము, కొంచెం ఎక్కువ అంటే నాన్ వెజ్ ఎక్కువ కన్జంప్షన్ ఉండడము, ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడము, ఒకటే దగ్గర కూర్చొని ఉండడము, వీడియో గేమ్స్ లాంటివి ఎక్కువ ఆడడము, అంటే నిశ్చల జీవన శైలి అంటాం. నిశ్చల జీవన శైలితో పాటు హై ప్రాసెస్డ్ ఫుడ్ కన్జ్యూమ్ చేసినారు అనుకోండి, దట్ ఈస్ కాంబినేషన్ ఫర్ డిజాస్టర్. దే విల్ ఈవెన్చువల్లీ గోయింగ్ టు డయాబెటీస్. అంటే ఒక పర్సన్ 20 years వెళ్ళొచ్చు, ఒక పర్సన్ 30 years వెళ్ళొచ్చు, ఒక పర్సన్ 50 years వెళ్ళొచ్చు. బట్ ఈ కాంబినేషన్ ఉందనుకోండి, ఇన్ఎవిటబ్లీ ద పీపుల్ విల్ గోయింగ్ టు డయాబెటీస్. ఎంత అలార్మింగ్ రేట్స్ ఉన్నాయంటే 1 in every 4 people are diabetic in this country. With a population of more than 100 crores, nearly 150 crores, 1/4 of the population is diabetic. అంటే మన హెల్త్ కేర్ మీద మన హెల్త్ కేర్ బర్డెన్ ఎంత ఉంటుందని మీరు ఒకసారి అంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ ద డ్యామేజ్ డయాబెటీస్ ఇస్ డూయింగ్ టు అవర్ కంట్రీ. డయాబెటిక్ని గుర్తించడం ఎట్లాగా, షుగర్ వచ్చిందని తెలుసుకునే లక్షణాలు ఏంటి? సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక డిసీజ్కి 2 ఉంటాయి. ఒకటి మనకి వచ్చే వాటిని సిమ్టమ్స్ అంటాము, మనం డాక్టర్ దగ్గర చెప్పినప్పుడు తను గుర్తుపట్టే వాటిని సైన్స్ అంటారు. సో మెయిన్గా మనం సిమ్టమ్స్ని ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక పర్సన్, ఒక సగటు మనిషి, ఈ ఇంటర్వ్యూ చూసిన సగటు మనిషి, తనకి ఏ సిమ్టమ్స్ ఉంటే తను ఎంబడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందని గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ కామన్ ఏమవుతుంది అంటే ఆ షుగర్స్ అనేవి ఎక్కువ ఉండడం వలన అది మూత్రంలో నుంచి, అంటే బాడీ ఎప్పుడన్నా కానీ షుగర్స్ని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక పద్ధతి వాడి. సో వన్ ఆఫ్ ద ట్రిక్ ఈజ్ టు, అంటే షుగర్ని మూత్రం ద్వారా తీసేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నైట్ టైం యూరిన్ ఎక్కువ వస్తుంది. సో నైట్ టైం యూరిన్ ఎక్కువ వస్తుంది, లేదంటే మాటికి మూత్రపిండాల ద్వారా ఇన్ఫెక్షన్ రావడము, లేదంటే కాళ్ళు తిమ్మిర్లలాగా అనిపించడము, బరువు తగ్గడం కానివ్వండి, బరువు పెరగడం కానివ్వండి, ఆర్ఎల్స్ చేతులలో స్పర్శ తెలియకపోవడం, అలాంటివి ఏ సింప్టమ్స్ ఉన్నాయో షుగర్ ఉండొచ్చు. మోస్ట్ కామన్ అంటే మనకి ఒక 100 మంది షుగర్ పేషెంట్స్ వస్తే ఫస్ట్ కంప్లైంట్ చెప్పేదంటే నీరసం ఉండడము, మూత్రం ఎక్కువ రావడము, దాహం ఎక్కువ అవడము, ఆకలి ఎక్కువ అవడం. సో ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఫర్ డయాబెటీస్ ప్రెజెంటేషన్స్. ఓకే, ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఏవో నార్మల్గా వస్తున్నాయి కదా, ఇవి నీరసంగా ఉన్నాం, ఏదో తినలేదు కదా అని అశ్రద్ధ చేస్తూ ఉంటే ఎట్లాంటి దుష్ఫలితాలు కలుగుతాయి ఒకవేళ షుగర్ని, డయాబెటీని ట్రేస్ చేయబోతే? నేను ఒక సామెత చెప్తానండి పేషెంట్స్ అందరికి వచ్చిన వాళ్ళకి. షుగర్ అనేది సర్వరోగ అనివార్యని. అంటే షుగర్ ఉందనుకోండి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పైన నుంచి స్టార్ట్ చేస్తే అంటే మనకి చెప్పడానికి లెక్క సరిపోదు. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, ఐస్లో క్యాటరాక్ట్ రావడం కానివ్వండి, లేకపోతే రెటీనా ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, గుండె దగ్గరకు వస్తే తెలియకుండా గుండెపోటు రావడం, లివర్ ఫెయిల్ అవ్వడం, అంటే లివర్ అంతా కొవ్వు చేరుకుని లివర్ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం, అరికాళ్ళలో నరాలు డ్యామేజ్ అవ్వడం, కాళ్ళకి స్పర్శ తెలియకపోవడం, కాళ్ళలో డయాబెటిక్ ఫుట్ రావడం. అయితే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు డయాబెటీస్ అనగానే కొన్నిటికి బాగా ప్రాచుర్యం వచ్చింది. ఏంటంటే మనకు కనబడేవి, అంటే కాళ్ళకి పుండు అవ్వడం కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఇవన్నీ అంటే చాలా మంది మనం చూసేసరికి జనాలకు అవగాహన ఉంది. అంటే కాళ్ళు షుగర్ కంట్రోల్ అవుతాయి, కాళ్ళకి పుండ్లు వస్తాయని, లివర్ కిడ్నీ ప్రాబ్లం అవుతాయి. కానీ అది కాకుండా లివర్ ప్రాబ్లం,
ఇప్పుడు అంటే వరల్డ్ లో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లివర్ ఫెయిల్యూర్ ఈజ్ డయాబెటీస్. ఆల్కహాల్ అనేది దాటుతుంది ఇప్పుడు, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కేవలం షుగర్ వల్లనే లివర్ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ద వరల్డ్ నో. ఏంటంటే వీటన్నిటికి ఇంకా జనాలకు అవగాహన తెలియట్లేదు. సో షుగర్ అఫెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ, అది ఇదనగా ఎవ్రీ ఆర్గన్. అంటే ప్రధానంగా ఇవాళ రోజుల్లో ఇప్పుడున్న సినారియో ప్రకారం షుగర్ లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. అన్ని ఐస్, లివర్, కిడ్నీ అన్నిటితో పాటు ఇది ఎక్కువగా ఈ మధ్యలో ఉన్న స్టడీస్ లో లివర్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని చెప్పి జనాలకు తెలుస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటుందండి, NAFLD అంటుందండి. దట్ ఈస్ అంటే డయాబెటీస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లివర్ ఫెయిల్యూర్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఈస్ సెకండ్ ఇన్ ప్లేస్ ఇన్ ఇండియా. దీనికి మన దగ్గర ఎట్లాంటి దీర్ఘకాలికంగా మందులు వాడుకోవడమేనా, లేదంటే ఒకవేళ ట్రేస్ చేయడానికి ఎట్లాంటి పరీక్షలు అందుబాటులో? అంటే భారతదేశంలో ఉన్న మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటిది అంటే మనకి టెస్ట్లు అనేది చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ అయిపోతాయి. అంటే వెస్టర్న్ డెవలప్డ్ కంట్రీస్ కౌంటర్ పార్ట్స్తో చూసుకుంటే వాళ్ళకి పరీక్ష జరగడం కానివ్వండి, వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి వాళ్ళకి దొరకదు. ఎంతో మంది ఇండియాకి మెడికల్ టూరిజం కోసం వస్తుంటారు, బికాస్ ఎందుకంటే వీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. సో అంటే మనకి మన ఫింగర్ టిప్స్ దగ్గర మనకి బ్లడ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీకు ఇవాళ డౌట్ వచ్చింది అనుకో, మీరు ఇప్పుడు కనుక షుగర్ టెస్ట్ బుక్ చేసుకుంటే సాయంత్రం వరకు టెస్ట్ అయిపోతుంది, రేపు పొద్దున రిజల్ట్ వచ్చేస్తుంది. సో అంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఆల్వేస్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్ బెటర్. అంటే వచ్చిన ఇనీషియల్ స్టేజెస్ లో కానివ్వండి, రాకుండా ఉన్నప్పుడు కానీ గుర్తుపట్టడం ఈజీ. సో మెయిన్ గా చేయాల్సిందంటే తినక ముందు, తిన్న తర్వాత షుగర్ ఎంత ఉంటుంది, 3 నెలల షుగర్ పరీక్ష ఎంత ఉంటుంది, ఇవి 3 బేసిక్ టెస్ట్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అండ్ HbA1c. ఈ 3 ఫస్ట్ టెస్ట్ మనకి. వీటిలో అబ్నార్మాలిటీ ఉంటే తర్వాత ఏదన్నా అవయవం ఇన్వాల్వ్ అయిందంటే, లివర్ ఇన్వాల్వ్ అయిందా, కిడ్నీ ఇన్వాల్వ్ అయిందా, కళ్ళు కానివ్వండి, కాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయినా, అవి స్పెసిఫిక్ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఇస్ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీ HbA1c 7 ఉన్నా, 8 ఉన్నా, 9 ఉన్నా, మీరు స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ చేశారనుకోండి, యూ కెన్ రివర్స్ యువర్ డయాబెటీస్. అదే అడగబోతున్నా, అంటే ఇప్పుడు బయట బాగా అదే ఎక్కువగా ట్రెండ్ అవుతా ఉంది, డయాబెటీని రివర్స్ చేయడం అనేది అంటే సాధ్యం అవుతుందా, లేదా వాళ్ళ పరికరాలు అమ్ముకోవడానికా అనే విషయాలు అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. డయాబెటీస్ రివర్సల్కి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎటువంటి టెక్నాలజీ అవసరం లేదు. మీకు కేవలం డైట్, అంటే మనం తినే ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమే మన షుగర్. సో డైట్ని కంట్రోల్ చేసుకొని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, జీరో ఎక్విప్మెంట్. డయాబెటీస్ రివర్సల్ కోసం మీరు మీ జోబులో నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం డైట్ని ఫాలో చేసినట్టయితే, అంటే ఏ టైంలో తినాలి, ఎంత తినాలి, ఏది తినాలి అనేది మీకు మీ డాక్టర్ గారు మీకు గైడ్ చేయగలుగుతారు. అది ఎట్లా ఉంటుందంటే, మన హైట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు BMI వస్తుంది. దానికోసం అంటే దాంట్లో మనం ఎక్కడున్నాం, అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాల్సి వస్తుంది మనం కేవలం డైట్ ద్వారా చేయొచ్చు. డైట్ అండ్ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ క్యాన్ కాజ్ డయాబెటీస్ రివర్సల్ విత్ జీరో కాస్ట్. ఏవైతే బయట చెప్తున్నారో పబ్లిక్ టెక్నాలజీ విల్ హెల్ప్ ఇన్ గోయింగ్ అస్ ఫార్వర్డ్. అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా పరికరాలు కానివ్వండి, అవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. కానీ అవి ఏవి లేకుండా కూడా స్ట్రిక్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేస్తూనే డయాబెటీస్ రివర్సల్ క్యాన్ బి డన్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రూత్. HbA1c అనేది ఎంత రేషియో అనేది ఉండాలి 3 months ఒకసారి? ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంతవరకు దీన్ని గుర్తించింది, ఎంత ఈ రేంజ్ వరకు ఉంచండి? గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము లెస్ దాన్ 5.7 ఈజ్ నాన్ డయాబెటిక్, 5.7 to 6.4 ఈజ్ ప్రీ డయాబెటిక్, మోర్ దాన్ 6.5 ఈజ్ డయాబెటిక్. అయితే HbA1c దాంట్లో కూడా కిటుకు ఉంటుంది. ఏంటిదంటే కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళకి ఏందనుకోండి 6.5 to 7, అంటే 7 వరకు కూడా మనం వీ కెన్ రిలాక్స్ ద లెవెల్స్. అంటే వాళ్ళకి టాబ్లెట్స్ అవసరం లేదు. మోర్ దెన్ 6.5 ఉందనుకోండి, వీ కెన్ అడ్వైజ్ దెమ్ డైట్ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు రెడ్యూస్ దర్ HbA1c టు లెస్ దాన్ 5.7. అంటే టాబ్లెట్లు అవసరం లేకుండా మీరు మీ HbA1cని లెస్ దాన్ 5.7 తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ టాబ్లెట్స్ వాడాలంటే మాత్రం 6.5 to 7 మధ్యలో మెయింటైన్ చేస్తే టాబ్లెట్స్ వాడకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ ఇట్ ఇస్ గోయింగ్ మోర్ దాన్ 7 ఓన్లీ మనం టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తాం. చాలా వరకు ఎలా అవుతుంది అంటే 6.5, 6.4 దగ్గర ఉంటుంది, వాళ్ళకి డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పరు, టాబ్లెట్స్ స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళకి ఆ టాబ్లెట్స్ వల్ల షుగర్ తగ్గుతుంది, హైపోగ్లైసిమియాతో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వస్తాం. సో దిస్ ఈజ్ వన్ థింగ్ వీ షుడ్ అవాయిడ్. జస్ట్ షుగర్ తగ్గుతుంది, షుగర్ తగ్గిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే బ్రెయిన్కి షుగర్ ఒక్కటే దాని పెట్రోల్. అంటే బ్రెయిన్ పనిచేయాలి అంటే షుగర్ ఒక్కటే తీసుకొని బతకగలుగుతుంది, మిగతా అవయవాలు అంటే ఫ్యాట్ తీసుకొని చేసుకోవాలి. సో ఏమవుతుందంటే వాళ్ళు టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తారు 6.5 HbA1cకి. ఆ టాబ్లెట్ వల్ల బ్లడ్ లో షుగర్ తగ్గుతుంది, షుగర్ తగ్గినాక బ్రెయిన్ పనిచేయడం పోవడం వల్ల స్పృహ తప్పి హాస్పిటల్ హైపోగ్లైసిమిక్ సీజర్స్ కానివ్వండి, అట్లా అంటే హైపోగ్లైసిమియా అంటాం దాన్ని. అయితే ఏమవుతుందంటే 6.5 నుంచి 7 ఉందనుకోండి,
దే కెన్ బి పుట్ ఓన్లీ ఆన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే వాళ్ళకి మనము డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఎంత ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి, అంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే కనుక మాక్సిమం మనకి టాబ్లెట్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ద టార్గెట్ ఈస్ 6.5 to 7 కన్నా ఎక్కువైంది అనుకోండి టాబ్లెట్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది. లెస్ దాన్ 7 గుడ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వీ కెన్ అవాయిడ్ మెడికేషన్. కానీ వన్స్ షుగర్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత, డయాబెటిక్ పేషెంట్ అయిన తర్వాత లైఫ్ మొత్తం టాబ్లెట్స్ వాడాల్సిందేనా? దీనికి ఏమైనా కొత్త రకమైన ట్రీట్మెంట్ ఏమైనా రాబోతుందా? టాబ్లెట్స్లో టెక్నాలజీస్ చాలా వస్తున్నాయండి, కానీ మనకి టాబ్లెట్స్ వాడకుండా ఉండాలి అంటే మన డైట్ లైఫ్ స్టైల్ ఒకటి. అంటే దేర్ ఆర్ మెనీ డ్రగ్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అంటే ఉన్నాయి. అవి కూడా ఒక రకమైన టాబ్లెట్ రూపంలోనే ఉంటుంది మనకి. సో అవి కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా ఎప్పటికన్నా మన డైట్ లైఫ్ స్టైల్ చేస్తేనే వీ కెన్ ప్రివెంట్ యూజింగ్ మెడికేషన్స్. అయితే ఒకటి ఏంటంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే టాబ్లెట్స్ వాడితే నేను లైఫ్ టైం వాడాల్సి వస్తుందేమో, నాకు టాబ్లెట్స్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయేమో అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు టాబ్లెట్ వాడకుండా షుగర్తో సఫర్ అయితే దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో మీరు డైట్తో లైఫ్ స్టైల్తో కంట్రోల్ చేసుకున్నారా వెల్ అండ్ గుడ్. కంట్రోల్ అవ్వట్లేదు అనుకోండి టాబ్లెట్ వాడాల్సిందే. వాడకపోతే మీకు జరిగే నష్టము 1000 ఉంటుంది. సో అపోహ అనేది మంచిది కాదు. అంటే హెచ్బిఎన్సీ కంట్రోల్ ఉందా వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్ యూ హ్యావ్ టు గో ఫర్ మెడికేషన్స్. ఓకే సార్, వీటికి సంబంధించి షుగర్ని అశ్రద్ధ చేస్తే మెడిసిన్స్ ఎవరైనా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ప్రకారం 1 month 2 months అట్లా వాడడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా అశ్రద్ధ చేస్తే అవయవాలు ప్రధానంగా దెబ్బతింటాయి అంటారు. దాంట్లో ప్రధానంగా కిడ్నీ అని చెప్తూ ఉంటారు. దీని గురించి చెప్పండి కొంచెం పాఠకులకి. మీరు చెప్పిన కండిషన్ మనము డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అంటే షుగర్ ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆ షుగర్ ఏదైతే కిడ్నీలో ఏదైతే డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో దాని వలన డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయిపోతుంది. ఇనీషియల్ స్టేజెస్ ఎలా ఉంటుందంటే రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రోజుల వరకు కిడ్నీ డ్యామేజ్ అవుతే మనం మంచి కంట్రోల్కి తెచ్చుకొని అన్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, కిడ్నీస్ అనేవి మళ్ళీ నియర్ నార్మల్కి వచ్చేస్తున్నాయి. బట్ అదే కనుక లాంగ్ టర్మ్ మనం అంటే కంట్రోల్ చేసుకోకుండా హెచ్బిఎన్సీ హై ఉండి మనం డైట్ చేంజెస్ చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, దెన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ ఎలా డ్యామేజ్ అవుతుందంటే అవసరం ఉన్న వాటిని లోపల దాచిపెట్టుకొని అవసరం లేని వాటిని బయటికి పంపించాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ కిడ్నీ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అవసరం ఉన్న వాటిని అంటే ఆపలేకుండా వాటిని వదిలేస్తుంది. ఏవైతే మనం యాక్టివ్గా తీసేయాల్సి ఉందో వాటిని తీసేయకుండా మనం లోపల పెట్టేసుకుంటాం. సో దానివల్ల ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ మోస్ట్ అయినది కాళ్ళ వాపు రావడము, కళ్ళ చుట్టూ వాపు రావడము, కొంచెం నీరసంగా అనిపించడం, బరువు తగ్గిపోవడము, ఇంకా సివియర్గా అయ్యే కొద్దీ మొత్తం బాడీ అంతా నీళ్లు చేరడము, రక్తం తగ్గడము, ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్స్ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా చాలా ఎక్కువ మోతాదులో పెరుగుతుంది. సో ఒక పేషెంట్ కనుక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ టు కంట్రోల్ దర్ షుగర్స్ అండ్ మెయింటైన్ దర్ కిడ్నీ హెల్త్. బయట ఫుడ్స్ ఎక్కువైతే వాటి తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అనేది, లేదంటే కంట్రోల్తో పాటు అసలు కొత్తగా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. దీని గురించి మీరేమంటారు డాక్టర్ గారు? అంటే వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓవర్ కన్జంప్షన్. అంటే మనకి ఎట్లా అయిపోయిందంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవైలబుల్ అవుతుంది. అంటే ఏంటంటే వాడు ఫ్యాక్టరీస్లో చేస్తారు ఫుడ్ని. వాళ్ళు ఫ్యాక్టరీలో ఫుడ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అది అట్లీస్ట్ ఒక 3 to 6 months అన్నా షెల్ఫ్ లైఫ్ ఉండాల్సింది. ఎందుకంటే వాడు చేసిన తర్వాత వాడు అమ్ముకోవాలంటే తొందరగా ఎక్స్పైర్ అయితే వాళ్ళు చేసుకోలేరు. సో ఫర్ దెమ్ టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్, సాల్ట్ రెండు హానికరమైన పదార్థాలు ఎక్కువ దాంట్లో పెట్టాల్సి వస్తుంది. అట్లా పెడితేనే దాన్ని నిల్వ చేసుకోవడానికి మనకు టైం పెరుగుతుంది. సో మనం తినే ఆ ప్రాసెస్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్ అన్ని కూడా దే ఆర్ రిచ్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ విచ్ ఆర్ వెరీ 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 బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. సో ఆ ఏవైతే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ మీరు అంటే రోజు తినడం కానీ జరుగుతుంది అనుకోండి, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరే కొనుక్కొని తెచ్చుకున్నట్టు. టేస్ట్ కోసం అని చెప్పి యూత్ కానీ చిన్నపిల్లలకి ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు, కుర్కురేలు, లేసెస్, ఇట్లాంటివి. ఇవి కూడా జంక్ ఫుడ్ విషయంలో మీరేమంటారు? ద థింగ్ ఈజ్ ఏంటంటే సార్, మనం చిన్న ఉన్నప్పుడు వీ వర్ లక్కీ ఎనఫ్ దట్ వీ డిడ్ంట్ హ్యావ్ ద యాక్సెస్ టు జంక్ ఫుడ్. సో అందుకనే మన జనరేషన్ ఇంకా కొంచెం బెటర్ ఉందేమో. బట్ రాబోయే జనరేషన్స్లో ఎవరైతే పేరెంట్స్ కొంచెం జంక్ ఫుడ్కి ఎర్లీ స్టేజ్లో అలవాటు చేస్తారో చూడండి, వాళ్ళు 25-30 yearsకి దేర్ ఇస్ అ హై రిస్క్ ఆఫ్ దెమ్ డెవలపింగ్. అంటే ఆల్రెడీ ఇండియా ఈస్ కాల్డ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఎవరైతే అంటే ఒక లాస్ట్ 15-20 ఏళ్లలో ఉన్న జనరేషన్ వాళ్ళకి ఎవరికైతే చిన్నప్పుడు జంక్ ఫుడ్ తిన్నారు చూడండి, వాళ్ళు కనుక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోలేకపోతే ఇంకొక 10-20 years తర్వాత మొత్తం వరల్డ్ మొత్తంలో ఉన్న పాపులేషన్ కన్నా కూడా మన డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ వీఆర్ 1 in 4 people. వీళ్ళంతా కనుక డైట్ చేంజెస్ చేయలేదు అనుకోండి, ఎవ్రీ 2 in 4 అయినా అనుకోండి, ఇది 70 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఓన్లీ మన కంట్రీలో ఉంటారు. దోస్ నెంబర్స్ ఆర్ వెరీ అలార్మింగ్. డయాబెటిక్ ఉన్నా సరే తెలియకుండా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి వేరే సిమ్టమ్స్, అంటే వేరే ఆర్గాన్స్ చెడిపోతున్నాయి అని చెప్పడానికి వచ్చే సూచనలు ఏంటి, సిమ్టమ్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ వల్ల వచ్చే డయాబెటిక్ ఫుడ్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కింద కాళ్ళకి స్పర్శ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళు ఎక్కడో ట్రావెల్ చేస్తుంటారు, కింద కాళ్ళకి ఏదైనా తగలడం కానివ్వండి, లేదంటే కింద వేడి సర్ఫేస్ ఉండడము,
కాళ్ళ నుంచి డ్యామేజ్ అవ్వడం, కాళ్ళకు బొబ్బలు కట్టడం లాంటివి తెలియకుండా అవుతుంటాయి. సో అది అంటే డయాబెటిక్ పీపుల్ నుండి ఎవరైనా ట్రావెల్ చేస్తారో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డయాబెటిక్ ఫుడ్ కేర్ అంటాం. అంటే వాళ్ళ కాళ్ళని వాళ్ళు ఎవ్రీ డే కానీ ఎవ్రీ 3 days కోసం కానీ కంప్లీట్గా ఎగ్జామిన్ చేసుకుని క్లీన్గా పెట్టుకోవాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్, వాళ్ళకి ఏదైతే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మూత్రం ఎక్కువ వెళ్ళిపోతుంటారో వాళ్ళు ఆల్రెడీ డీహైడ్రేటెడ్ ఉంటారు. దాని మీద నుంచి ఎస్పెషల్లీ ఎండాకాలం కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనుకోండి, యూరినల్ యాక్సెస్ లేదనో లేకపోతే వాటర్ దగ్గర లేదనో తాగలేదనుకోండి, వాళ్ళు సివియర్గా డీహైడ్రేట్ అవుతారు. ఒక్కోసారి ఎంత సివియర్గా డిహైడ్రేట్ అవుతారు అంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల కిడ్నీస్కి బ్లడ్ సప్లై లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి దాకా కూడా వెళ్తారు. సో ఎప్పుడన్నా కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు అనుకోండి, ఇంకోటి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఏమవుతుందంటే ఇన్సులిన్ తీసుకోవడం కష్టం అవుతుందనో పెట్టుకోవడం కష్టం అవుతుందనో చెప్పి ఇన్సులిన్ తీసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల ఇన్సులిన్ స్కిప్ చేయడం లాంటివి చేస్తారు. దానివల్ల కూడా ఆ షుగర్ ఎక్కువ పెరిగిపోయి మూత్రం నుంచి ఎక్కువ డీహైడ్రేట్ కూడా సీరియస్ అవుతారు. సో వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటిది అంటే, ఇప్పుడు మనకి ట్రావెల్ ప్యాక్స్ వస్తున్నాయి ఇన్సులిన్ కోసం. అంటే మంచి ఏంటంటే వీ కెన్ పుట్ ద ఇన్సులిన్ ఇంటూ ఏ ట్రావెల్ ప్యాక్. అది ఏంటంటే అట్లీస్ట్ 6 to 8 hours 12 hours కూడా చల్లగా ఉంటుంది. సో దట్ వే మీరు బయటికి వెళ్తున్నారు అనుకోండి, అంటే ఒక 8 hours డెస్టినేషన్ రీచ్ అవుతున్నారు అనుకోండి, మీరు ఇన్సులిన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఎలా ఉంటుందంటే 6 to 8 hours వరకు కూడా మీ ఇన్సులిన్ని కావాల్సిన టెంపరేచర్లో మెయింటైన్ చేస్తుంది. సో మీరు బయట ఉన్నా కానివ్వండి, లేదంటే ఇంకో ప్లేస్కి మీరు డెస్టినేషన్కి వెళ్తున్నా కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు వాడుకోవచ్చు సరే. సో టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్ సో మచ్ దట్ మీరు మీ లైఫ్ స్టైల్ని అఫెక్ట్ చేసుకోకుండా మీ హెల్త్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, దాని వరకు అక్కడ కొంతవరకు కంట్రోల్. మీరు సూచించే డైట్ ఏంటి సార్? డైట్ అనేది ఎలా ఉంటుందంటే సార్, అంటే హైట్ వెయిట్ బట్టి క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఒక మనిషికి ఎంత క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది, తను ఎంత తింటున్నాడు, తను ఎంత బరువు ఎక్కున్నాడు, తనకు కావాల్సిన బరువు దాకా రావాలంటే ఎంత క్యాలరీస్ తీసుకుంటారు అనేది అంటే మనకి చాలా యాప్స్ వచ్చేసాయి, లేటెస్ట్ యాప్స్ వచ్చేసాయి. వాటి ద్వారా మనం క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంటి దగ్గర. సో ఆ క్యాలిక్యులేట్ చేసుకున్న దాంట్లో తనకి ఎంత 1200 క్యాలరీస్ కావాలా, 1400 కావాలా, 1600 కావాలంటే మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి వీ గివ్ దెమ్ ఫుడ్. ఆ ఫుడ్లో కూడా వీ వుడ్ అడ్వైజ్ దెమ్ టు టేక్ నో ప్రాసెస్డ్ ఫుడ్. అంటే బయట నుండి తెచ్చుకొని తినే ఫుడ్ కాదు, తినద్దని చెప్తాం. అంటే హోల్ గ్రెయిన్స్ కానివ్వండి, లేదంటే మన సిరిధాన్యాలు, రాగులు, జొన్నలు, కొర్రలు ఇట్లాంటి వాటివి కానివ్వండి, లేదంటే ఫ్రూట్స్ కానివ్వండి, అది కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. అంటే సీతాఫల్, సపోటా, మ్యాంగో, బనానా లాంటివి కాకుండా మిగతా అంటే ఆపిల్స్ కానివ్వండి, పొమగ్రెనేట్ కానివ్వండి, లేదంటే జామకాయలు కానీ అట్లాంటివన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ కానీ హోల్ ఫ్రూట్స్ తినమంటాం. అండ్ నెవర్ గ్రైండ్ యువర్ ఫ్రూట్స్. ఎందుకంటే మీరు ఏదన్నా ఫ్రూట్ ఏదైనా గ్రైండ్ చేశారనుకోండి, ద ఫంక్షన్ ఆఫ్ అవర్ స్టమక్ ఈస్ టు గ్రైండ్ యువర్ ఫుడ్. అంటే మీరు ఏదో తిన్నారనుకోండి, అంటే మనం నమ్ములో తిన్నాక పార్టికల్స్ తిన్నాక స్టమక్ అనేది గ్రైండ్ చేస్తుంది. గ్రైండ్ చేసి కొద్దిగా మనం చిన్న పేగులోకి పంపిస్తే చిన్న పేగు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ని గ్రైండర్లో పెట్టుకొని జ్యూస్ లాగా తాగుతామో ఆ స్టమక్ చేసే పని మనం బయట గ్రైండర్తో చేస్తాం. అప్పుడు స్టమక్ దాన్ని స్టోర్ చేయలేకపోవడం వల్ల తొందరగా చిన్న పేగులోకి పంపిస్తుంది. సో చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ని చిన్న పేగు కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. అది చేసుకోవడం వల్ల షుగర్స్ పైకి రావడము, షుగర్స్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కాకరకాయ జ్యూస్ కానివ్వండి, సొరకాయ జ్యూస్ కానీ తాగేవాళ్ళు తాగకండి. మీరు కావాలంటే అదే ఫ్రూట్ని అదే వెజిటబుల్ నమ్ముకొని తినండి, ఏం కాదు. బట్ నెవర్ మేక్ ఏ జ్యూస్. ఎందుకంటే మీ స్టమక్ చేసే పని మీరు బైపాస్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. వీటికి సంబంధించి డీటాక్స్ వాటర్ ఇట్లా అని చెప్తున్నారు కదా, ఈ ఉడకబెట్టి చేయాలా మీరు తినమని చెప్తున్నారు కదా, జస్ట్ ఒక బేక్ చేయాలా లేదంటే అంటే వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి మంచిగా వాష్ చేసుకొని నీట్గా చేసుకొని తినచ్చేం కాదు. ఇఫ్ సమ్ వెజిటేబుల్స్ మీరు ఏదైతే ఉడకబెట్టుకొని తినాలనుకుంటారంటే వితౌట్ సాల్ట్ యూ కెన్ బేక్ అండ్ ఈట్, బట్ ట్రై టు మినిమైజ్ ద ఆయిల్ యూఆర్ యాడింగ్ టు ఇట్. అండ్ డీటాక్స్ అంటారా, దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఫర్ డీటాక్స్. లివర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్గన్. అంటే మన ఏదైతే మన లివర్ ఉందో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆర్గన్. ఇట్ కెన్ డీటాక్స్ 100 times ద కంటామినేట్స్ ఇట్ ఈస్ గెట్టింగ్. సో మీరు డీటాక్స్ చేయాల్సిన అవసరం లేదండి. దానికోసం మళ్ళీ సపరేట్గా మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఫుడ్ని డైట్ని రెస్ట్రిక్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీరు ఎటువంటి డబ్బులు పెట్టకుండానే మీరు షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఏ రైస్ని సజెస్ట్ చేస్తారు సార్? రైస్ అనే కాదు సార్, ఏ గ్రెయిన్ అయినా కానివ్వండి, హోల్ గ్రెయిన్స్ అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు రైస్ అయిందనుకోండి, అన్పాలిష్డ్ రైస్, బ్రౌన్ రైస్ అని అంటారు, లేకపోతే సింగిల్ పాలిష్డ్ రైస్ అంటారు. సో ఏమవుతుందంటే ద మోర్ ద బ్రాన్ ఇట్ హెస్, అంటే దానికి ఎంత ఫైబర్ అయితే ఉంటుందో ద మోర్ ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ అబ్జార్ప్షన్. అంటే మనకి ఎంత ఫైబర్ ఎక్కువ ఉంటే స్టమక్కి డైజెస్ట్ చేయడానికి అంత టైం పడుతుంది. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది తొందరగా అబ్జర్వ్ అవ్వదు. సో తొందరగా అబ్జర్వ్ అవ్వదు కాబట్టి షుగర్ స్పైక్ వస్తుంది. సో హోల్ గ్రెయిన్స్, మైదా తినద్దంటాము, వైట్ రైస్ తినద్దంటాము, బ్రౌన్ రైస్ కానివ్వండి, లేదంటే కొత్తగా లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అని సపరేట్గా వస్తున్నాయి, బ్లాక్ రైస్ అని కానీ చాలా వస్తున్నాయి, అవి కన్సూమ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ కాస్ట్ ఈస్ ఎ కన్స్ట్రెయింట్ యూ కెన్ గో ఫర్ బ్రౌన్ రైస్. అంటే సింగిల్ పాలిష్డ్ రైస్, దంపుడు బియ్యం కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, దోస్ ఆర్ గుడ్. అండ్ ఆల్ హోల్ గ్రెయిన్స్ అంటే గోధుమ పిండి కానివ్వండి, లేదంటే మన సిరిధాన్యాలు కానివ్వండి, ఏమన్నా కన్సూమ్ చేయొచ్చు. ద కీ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ యూఆర్ కన్సూమింగ్. అంటే మీరు బ్రౌన్ రైస్ అయినా కానివ్వండి ఎక్కువ తినకూడదు, సిరిధాన్యాలు అయినా ఎక్కువ తినకూడదు. అంటే మీ హైట్కి మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ మనకి ఎంత రిక్వైర్ ఉంటుందో అంత క్యాలిక్యులేట్ చేసుకొని తినాల్సి వస్తుంది. ప్రధానంగా డయాబెటిక్ అంటే అన్ని అవయవాలకి రక్త ప్రసరణ తగ్గిపోవడం అంటారు.
దీని గురించి మీరేం చెప్తారు? డైరెక్ట్ దిస్ ఇస్ ద ఇండైరెక్ట్ రిలేషన్ సార్. ఏముందంటే షుగర్ ఎక్కువైనప్పుడు మన బాడీకి ఎట్లా ఉంటుందంటే ఆ షుగర్ని అలా బ్లడ్లో పెట్టలేదు, సో దాన్ని బలవంతంగా కొలెస్ట్రాల్ కిందకి మార్చాల్సి వస్తుంది. సో ఏముందంటే ఆ హై షుగర్స్ అనేది బలవంతంగా కొలెస్ట్రాల్ కిందకి మారినప్పుడు అవన్నీ రక్తనాళాల కింద వెళ్ళి డిపాజిట్ అవుతాయి. సో ఏమవుతుందంటే ఒక రక్తనాళం లోపల అంటే ఎక్కువ షుగర్ అనేది కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ వచ్చి అది డిపాజిట్ అయినప్పుడు అది లోపల నుంచి పేరుకొని సన్నగా అయిపోతుంది. అంటే దానికి ఉండాల్సినంత డయామీటర్ స్పేస్ ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే అది కంప్రెస్ అవ్వడం వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గడం వల్ల ప్రాబ్లం. అంటే మనకి హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇదే కారణం వల్ల. అంటే షుగర్ ఎక్కువ అవడం వలన ఆ షుగర్ని బాడీ స్టోర్ చేయాలి కాబట్టి, ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయడానికి బాడీ ఒక డిఫెన్స్ మెకానిజంగా దాని అంతా బలవంతంగా కొలెస్ట్రాల్ కిందకి మార్చి రక్తనాళాల కింద, గుండె దగ్గర, మెదడు దగ్గర డిపాజిట్ చేస్తుంది. అది ఎప్పుడైతే మోతాదుకు మించి అయింది అనుకోండి అప్పుడు అది కంప్లీట్ బ్లాకేజ్ అయ్యి మీకు ఈ పక్షవాతం కానీ గుండెపోటు కానీ వచ్చేస్తుంది. సో ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ హై షుగర్స్ ఈజ్ రెడ్యూస్ బ్లడ్ సప్లై. వృద్ధులు ఎక్కువగా డయాబెటిక్ సంబంధించి మందులు వాడుతూ ఉంటారు. అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి, గ్యాంగ్రీన్స్ అల్సర్స్. వాటిని ఏ దశలో గుర్తించాలి, ఎప్పుడు వాటికి సంబంధించి డాక్టర్ సలహా కానీ డాక్టర్ గారిని సంప్రదించాలంటారు, ఏ సమయంలో? దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకు అంటే చాలా వరకు బయట ప్రిస్క్రిప్షన్స్ ఎలా అయిపోతున్నాయంటే ఒక పేషెంట్కి 4 tablets, 5 tablets, 7 tablets, 8 tablets రాసేస్తున్నారు ఒక పర్సన్కి. ఏమవుతుందంటే ప్రతి టాబ్లెట్ కూడా మన కడుపుని అంటే మన బవల్ని ఇరిటేట్ చేస్తుంది, మన పేగుని ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసినప్పుడు ఆ పేగు దాని నుంచి కానీ కాపాడుకోవడానికి యాసిడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఏమిటంటే మీరు ఎన్ని టాబ్లెట్స్ పెంచితే అంతవరకు మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, దానివల్ల అల్సర్స్ ఎక్కువ అవుతుంది. సో అయితే వీటికి ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే టాబ్లెట్స్ నెంబర్ పెరిగే కొద్దీ, అంటే 3 నుంచి 4 టాబ్లెట్స్ కానీ ఎక్కువ అయినాయి అనుకోండి, పిల్ బర్డెన్ పెరిగే కొద్దీ టాబ్లెట్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అంటే మనకు పొద్దున 4 టాబ్లెట్, మధ్యాహ్నం 3 టాబ్లెట్, రాత్రి 3 టాబ్లెట్ ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక పనిలో పడి ఆ టాబ్లెట్స్ అనేవి మిస్ అవుతుంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే చూడడానికి వాళ్ళు టాబ్లెట్స్ అన్ని వేసుకుంటున్నారు, బట్ షుగర్ కంట్రోల్ అవ్వదు. ఆ టాబ్లెట్స్ వలన వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అవుతుంది, స్టమక్ అల్సర్ అవుతుంది, కడుపు మంట అవుతుంది. దానికోసం మళ్ళీ వాళ్ళు సపరేట్గా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. సో వాట్ ద గైడ్ లైన్స్ ఆర్ ఈజ్ ట్రై టు రెడ్యూస్ ద పిల్ బర్డెన్. అంటే వాళ్ళు వేసుకునే టాబ్లెట్స్ రోజులో ఎంత తగ్గగలితే అంత తగ్గాలి. అంటే అట్లానే అవసరమైన టాబ్లెట్స్ తీసేయడం కాదు. షుగర్ టాబ్లెట్స్ కానివ్వండి, బీపీ టాబ్లెట్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ వాడాల్సిందే. సో వాటిని కూడా మనం చాలా చాకచక్యంగా చూసుకొని ఏది అంటే ఎట్లా మనం ఏ డ్రగ్ కాంబినేషన్ వాడితే టాబ్లెట్ నెంబర్స్ తగ్గుతాయి అనుకోండి, అంటే తగ్గించామనుకోండి ఈ గ్యాస్ ప్రాబ్లం అన్నీ కూడా మనం తగ్గడానికి ఉంటుంది. అయితే కడుపులో మంట అనేది తిన్న తర్వాత కానీ తిన్న ముందు కానీ వచ్చింది అనుకోండి, అది గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటుంది. ఒక్కొక్కసారి రౌండ్ ద క్లాక్ అంటే కంటిన్యూస్గా ఉంటుంది. అట్లా వచ్చిందంటే మాత్రం దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అప్పుడు మాత్రం కంపల్సరీ మీరు హాస్పిటల్ అంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ అల్సర్ ఏంటంటే కంటిన్యూస్ పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్ మీన్స్ దట్ ఆల్రెడీ లోపల దాకా వూండ్ వచ్చేసి ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే హోల్ పడుతుంది అక్కడ, అంటే బొక్క పడుతుంది. బొక్క పడుతుందంటే ప్రాణం మీదకి వస్తుంది. సో ఎప్పుడన్నా ఒకసారి కడుపులో మంటలాగా, ఛాతీలో మంటలాగా అవుతుంది అనుకోండి, నథింగ్ టు వరీ. కానీ ఎక్కువసేపు అట్లే ఉంది అనుకోండి, దట్ ఈస్ అ సీరియస్ సైన్ అండ్ యూ హ్యావ్ టు గో టు ఎ స్పెషలిస్ట్ ఫర్ ద ట్రీట్మెంట్. ఈ సెషన్లో, ఈ ఇంటర్వ్యూ సెషన్లో డయాబెటిక్కి సంబంధించి జాగ్రత్తగా రాకుండా జాగ్రత్తలు ఎన్ని చెప్పారు? పబ్లిక్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రాకుండా ఉండాలన్నా అట్లాగే వచ్చిన వారు కంటిన్యూటీ డాక్టర్ సలహాలు కానీ ప్రిస్క్రిప్షన్ కానీ వాడాలన్నా మీరు ఇచ్చేది ఏంటి సలహా, సందేశం? ఒక్క కోట్తో ఏం చేస్తానండి అంటే నన్ను చాలామంది అడుగుతుంటారు, అదేంటండి 100 ఏళ్ల క్రితము మన నాన్న వాళ్ళు, తాతయ్య వాళ్ళందరూ మనం తినే ఫుడ్డే తిని పెరిగారు కదా, వాళ్ళకి ఎందుకు రాలేదు మనకెందుకు వస్తున్నాయి అంటారు. వన్ ఆన్సర్ ఫర్ ఇట్, వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉండే, మనం తింటున్నప్పుడు మన లైఫ్ స్టైల్ వేరే ఉంది. సో మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం తినాల్సి వస్తుంది. ఇఫ్ యూ డోంట్ మేక్ దట్ చేంజెస్ 40 ఏళ్ళకి కానీ, 50 ఏళ్ళకి కానీ, 70 ఏళ్ళకి కానీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావాల్సిందే. మనం తిన్న ఫుడ్ని ఖర్చు పెట్టగలిగితేనే తినగలగాలి, లేదంటే మినిమైజ్ చేయాల్సిందే. అంటే అంటే దిస్ ఈజ్ ద జనరేషన్ ఆఫ్ సివిల్ అర్బనైజేషన్. అంటే మనము బిహైండ్ ద డెస్క్ కూర్చుంటాము, వర్క్ చేస్తాము. మనము ఆ ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు మన ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గాల్సిందే. రెండింటి మధ్యలో మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, విల్ గెట్ ప్రాబ్లమ్స్. పని పెరిగి ఫుడ్ తగ్గినా మనకి హెల్త్ ప్రాబ్లమ్సే, పని తగ్గి ఫుడ్ పెరిగినా మనకి హెల్త్ ప్రాబ్లమ్సే. ఎప్పుడన్నా అన్ని బ్యాలెన్స్డ్ ఉంటేనే మనిషి మంచిగా ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.